హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరుచిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా హాఫ్ కేజీ గోరుచిక్కుడు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకపోయినా నార్మల్గానైనా సరే అవి కొంచెం ఒక 50-60% ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కొంతమంది డైరెక్ట్ కూడా వండుతారు, కాకపోతే అంత తొందరగా ఉడకదు, మళ్ళీ కొంచెము స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని అదే కుక్కర్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడు ఉంది కదా, ఆ గోరుచిక్కుడుకాయ ముక్కలు అనేవి వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనకు తొందరనే అవి ఉడికించాము కాబట్టి కూర అనేది కూడా తొందరనే ఉడుకుతుంది. చూసారా, ఒక 70% అలా ఉడికింది అన్నమాట. ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించొద్దు, ఓన్లీ 1 విజిల్ అయితే సరిపోతుంది. వేసుకున్నాను. ఇవి ఉడికించుకున్న గోకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆల్రెడీ మనకి ఉడికినాయి కాబట్టి అంత ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 5 మినిట్స్ తర్వాత మనము చూసారుగా ఆల్రెడీ ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కొంతమందికి ఇవి కర్రీ అనేది కొంచెము అంత కట్టె పుల్లలాగా అనిపించి తినాలనిపించదు. కాకపోతే ఇది మంచి మెథడ్లో వండినట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుంది అని. తర్వాత ఇది చూసారుగా మనం పల్లీలు వేయించుకోవాలి. కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకొని పొట్టు తీసి తర్వాత ఈ విధంగా కొంచెము మిక్సీ పట్టుకోవాలి. కొంచెము బాగా మెత్తగా పొడి చేయొద్దు, కొంచెం ఈ విధంగా పలుకులుగా పొడి చేసుకోవాలి. ఒకసారి ఇలా తిప్పి ఆఫ్ చేసినట్లయితే మిక్సీ ఈ విధంగా పొడిగా ఉంటుంది. తర్వాత ఆ పొడి అనేది ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను కారము. వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ బాగా కలపొద్దు, ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా అది అనేది మొత్తము స్మాష్ అవుతుంది. అలా కాకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కారం వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. కొంచెం వాటర్ వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. చూసారా, అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. మనం కొంచెం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం కదా, ఆ వాటర్ అనేది పోయేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నట్లయితే, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే గోరుచిక్కుడు పల్లి పొడి కర్రీ తయారైనట్లే. మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. చూసారుగా, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఈ విధంగా పల్లి పొడి వేయడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఇంకా మరెన్నో వీడియోలు కూడా మీకు